హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలసంద వడలు ట్రై చేశారా ఎప్పుడైనా? చాలా బాగుంటాయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. చల్లని క్లైమేట్ లో వేడివేడిగా ఇలా వడలు చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి పెట్టండి. అలసందల్ని బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. మన శ్రీకాకుళం సైడ్ అయితే వీటిని జునుములు అని కూడా మనం పిలుస్తాము. నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉండటంతో వేడివేడిగా ఏమైనా చేయమన్నారు. వేడివేడిగా బజ్జీలు చేసి పెట్టాలా, తింటారా అని మా వారితో అంటే నాకేం అవసరం లేదు, ఇంక వేరేది ఏదైనా చేయండి అని చెప్పారు. మేమైతే ఈ అలసంద వడలు చేసామన్నమాట. ఈ వడలు చేయటం చాలా ఈజీ. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరి అంత టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అయితే ఒక బౌల్లో మీ క్వాంటిటీకి తగిన అలసందలు తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. మీరు మధ్యాహ్నానికి చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. స్నాక్ రెసిపీగా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోవాలన్నమాట. ఇవి సుమారు 6-7 గంటల పాటు నానాలి. ఇలా నానిన వాటిని ఇలా మిక్సీ జార్ లో అయినా గ్రైండర్ లో వేసుకోండి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, తెల్లుల్లి, తగినంత ఉప్పు వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పుదీనా, కొత్తిమీర అవైలబుల్ గా లేకపోవడం వల్ల మేమైతే యాడ్ చేసుకోలేదు. అవైలబుల్ గా ఉంటే యాడ్ చేసుకోండి. ఇవైతే ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ కుక్ చేసి తర్వాత హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతాయి. కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్కూల్ నుంచి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమైనా స్నాక్ ఐటమ్ గా టేస్టీగా హెల్దీగా పెట్టాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ క్లైమేట్ లో కూడా వేడివేడిగా తినాలనిపిస్తే ఇవి కూడా ట్రై చేసుకోవచ్చు. మేము చేస్తూనే ఉన్నాము, మా వాళ్ళు తింటూనే ఉన్నారు. తిండి అయితే ఆపడం లేదు. మాకు మిగులుతాయో మిగలవో, వీడియో తీసుకోవడానికైనా మిగులుతాయో మిగలవా అని చాలా భయపడ్డాము. లాస్ట్ కి అయితే ఇవి మిగిలాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే కంటిన్యూస్ గా తింటూనే ఉన్నాను. అప్పుడు కూడా తింటూనే ఉన్నానండి. మళ్ళీ వీడియో కోసం అయితే ఇలా ఒక ముక్క తినేసి చూపించాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.